ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్యూసీ జోనల్ నుంచి క్వరీ రేజ్ చేస్తున్నప్పుడు నేమ్ ఆఫ్ ద ప్రపోజర్, మనకి ప్రపోజల్ ఫామ్లో ఫిల్ చేసిన నేమ్కి అలాగే వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్ ఏదైతే ఉందో ఆధార్ కానీ పాన్ కానీ అందులో ఉన్న నేమ్కి మిస్ మ్యాచ్ అయినప్పుడు మనం ఈ క్వరీ అనేది రేజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అడ్రస్ ఆఫ్ ద ప్రపోజర్. అలాగే మనకి ప్రపోజల్ ఫామ్లో ఉన్న అడ్రస్కి వాళ్ళు ఏజ్ ప్రూఫ్ అలాగే అడ్రస్ ప్రూఫ్ ఇచ్చినవి కూడా ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. అలాగే మొబైల్ నంబర్, మనకి మొబైల్ నంబరు రిలేటెడ్ క్వరీ రేజ్ ఎప్పుడు చేస్తామంటే ఆ పర్టికులర్ ప్రపోజర్ మొబైల్ నంబర్ మాత్రమే మనం తీసుకోవటం జరుగుతుంది. అలాగే ఏజ్ ప్రూఫ్లో మనకి సమ్ ఆఫ్ కేసెస్లో ఏం జరుగుతుందంటే ఆన్లైన్లో మనకి జరుగుతున్నప్పుడు వైట్ పేపర్స్ కూడా ఏజ్ ప్రూఫ్ కిందకి మనకి డిఎంఎస్లో అప్లోడ్ చేస్తున్నారు. అలాగే ఏజ్ ప్రూఫ్ ఏదైతే ఇచ్చున్నారో అందులో ఉన్న నేము అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే మనం ఇక్కడ పాలసీ జనరేట్ చేయడం జరుగుతుంది. ఫోటోగ్రాఫ్ నాట్ సబ్మిటెడ్. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఇన్సూర్డ్ పర్సన్, మనకి ఏవైతే ప్రూఫ్స్ ఇచ్చి ఉన్నారో ఆ ప్రూఫ్ ప్రకారమే ఇన్సూర్డ్ పర్సన్ నేము ఉండాలి. అలాగే ప్రపోజల్ ఫామ్లో ఫిల్ చేసిన ప్రకారమే మనం డేటా ఎంట్రీ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద ఇన్సూర్డ్ పర్సన్, మనకి డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఈ క్వరీ అనేది రేజ్ చేయడం జరుగుతుంది. హైట్ రిలేటెడ్ మనం ఇన్సూర్డ్ పర్సన్ హైట్ రిలేటెడ్ ఏమన్నా మిస్ మ్యాచ్ అయినప్పుడు ఈ క్వరీ రేజ్ చేయడం జరుగుతుంది. వెయిట్ కూడా మనకి ప్రపోజల్ ఫామ్లో మెన్షన్ చేసిన దానికి అలాగే మనకి ఆఫ్లైన్ అయినా అలాగే ఆన్లైన్లోనైనా మనం ఏదైతే ఈ వెయిట్ అనేది మెన్షన్ చేసామో ఖచ్చితంగా డేటా ఎంట్రీ అనేది అలాగే ఉండాలి. ముఖ్యంగా హెల్త్ హిస్టరీ రిలేటెడ్ మనం ఖచ్చితంగా ప్రపోజల్ ఫామ్లో మెన్షన్ చేసింది. అలాగే మనకి సమ్ ఆఫ్ కేసెస్లో డిశ్చార్జ్ సమ్మరీస్ అలాగే ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారు. అందులో ఉన్న పిఈడిని కూడా మన సిఎంఈ టీము స్టడీ చేసి క్వరీ రేజ్ చేయడం జరుగుతుంది. అలాగే జెడ్డీసీ క్యూసీ జోనల్ కూడా మనకి క్వరీ రేజ్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ డిక్లరేషన్ పిఈడి, మనకి ఏవైతే సెల్ఫ్ డిక్లరేషన్ పిఈడి రిలేటెడ్ మన క్వరీ రేజ్ చేయాలో ఆ సందర్భంలో ఈ క్వరీ అనేది రేజ్ చేయడం జరుగుతుంది. పోర్టబిలిటీ ఫామ్ పోర్టబిలిటీ ఫామ్ మనకి కంప్లీట్గా లేని సందర్భంలో మనం ఈ క్వరీ రేజ్ చేయడం జరుగుతుంది. అలాగే కాపీస్ ఆఫ్ ద ప్రీవియస్ ఇన్సూరెన్స్ నాట్ అవైలబుల్. ఫర్ ఎగ్జాంపుల్ పోర్టబిలిటీ పాలసీలో మనకి అన్ని పాలసీ కాపీస్ అనేవి మ్యాండేటరీగా తీసుకుంటాము. అలా లేని సందర్భము మనం ఈ క్వరీని మనం ఎండార్స్మెంట్ 14 ద్వారా క్యూసీ జోనల్ నుంచి మనం క్వరీ రేజ్ చేయడం జరుగుతుంది. ఆక్యుపేషన్ ఆఫ్ ద ఇన్సూర్డ్ పర్సన్ ఆక్యుపేషన్ కూడా మిస్ మ్యాచ్ అయినప్పుడు మనం ఈ క్వరీ రేజ్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ఆఫ్ ద ఇన్సూర్డ్ పర్సన్, అలాగే మనకి ఇన్కమ్ ప్రూఫ్ కూడా మనం ఖచ్చితంగా పిఏ పాలసీ మనం తీసుకుంటున్నట్లయితే పిఏ పాలసీల్లో ఇన్కమ్ ప్రూఫ్ మ్యాండేటరీగా లేని సందర్భంలో ఈ క్వరీ అనేది రేజ్ చేయడం జరుగుతుంది. అసైనీ డీటెయిల్స్ కూడా మన ఫర్ ఎగ్జాంపుల్ నామినీ డీటెయిల్స్ ప్రాపర్గా లేనప్పుడు ఈ క్వరీ రేజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రపోజల్ ఫామ్ నాట్ స్కాన్డ్ ప్రాపర్లీ, మనకి ప్రపోజల్ ఫామ్ డిఎంఎస్లో ప్రాపర్గా స్కాన్ అయినప్పుడు ఈ స్కాన్ కాని సందర్భంలో ఈ క్వరీ రేజ్ చేస్తాం. ఇన్వాలిడ్ ఏజ్ ప్రూఫ్ అంటే చెప్పుకున్నాం కదా, ఆన్లైన్లో చేస్తున్నప్పుడు మనకు వైట్ పేపర్ ఏజ్ ప్రూఫ్ కిందకి ఇస్తున్నారు. పోర్టబిలిటీ ఫామ్ నాట్ స్కాన్డ్ అంటే పోర్టబిలిటీ పాలసీల్లో పోర్టబిలిటీ ఫామ్ అనేది మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ కాపీ, మనం ఓఎంపీ పాలసీలు జనరేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఏవైతే మన పాస్పోర్ట్ కాపీ ఉందో అది ఖచ్చితంగా తీసుకుంటాం. అందులో డేటాని మాత్రమే మనం ఈ డేటా ఎంట్రీలో చేయటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఎంఈఆర్ రిలేటెడ్ హెచ్ఓ అప్రూవల్ మెయిల్ డీటెయిల్స్ వేరెవర్ నెసెసరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏఎంజెడ్ఎం అప్రూవల్స్ ఉన్నాయి, అబోవ్ 60 years పిఏ పాలసీ తీసుకుంటున్నారు క్రాస్ అని, ఈ సందర్భంలో మనకి ఖచ్చితంగా మెయిల్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్ గమనించినట్లయితే వేర్ ఎనీ ఆఫ్ ద పిఏడి మెన్షన్ ద పాలసీ ఈజ్ కమింగ్ అండర్ ద ఎక్స్క్లూడింగ్ రిస్క్.
మనకి పిఈడి రిలేటెడ్ ఎక్స్క్లూజన్స్కి మనం ఈ క్వరీ రేజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాప్చరింగ్ ఆఫ్ ద సోషల్ సెక్టర్ IRDA. ఓకే, మనకి ఏదైతే ప్రపోజల్ ఫామ్లో మెన్షన్ చేశారో మనం ఖచ్చితంగా సోషల్ సెక్టర్ రిలేటెడ్ అవి మ్యాచ్ అవ్వని సందర్భంలో ఈ క్వరీ రేజ్ చేస్తాం. ఖచ్చితంగా బ్యాంక్ డీటెయిల్స్ ఎవరైతే ప్రపోజర్ ఉన్నారో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ని మనం తీసుకుంటాము. అలాగా మిస్ మ్యాచ్ అయినప్పుడు ఈ క్వరీ అనేది మనం రేజ్ చేయొచ్చు. గుడ్ హెల్త్ డిక్లరేషన్ అంటే మనకి గ్రేస్ పీరియడ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గుడ్ హెల్త్ డిక్లరేషన్ తీసుకోవాలి. అలా తీసుకున్న సందర్భంలో ఇక్కడ మనం ఈ క్వరీ రేజ్ చేయడం జరుగుతుంది. అలాగే సమ్ ఆఫ్ సెల్ఫ్ డిక్లరేషన్లో అడిగినప్పుడు కూడా మనం ఇలా ఈ డిక్లరేషన్ తీసుకుంటాము. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ లెటర్ నాట్ సబ్మిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ OMP పాలసీలు చేస్తున్నప్పుడు మనకు అడ్మిషన్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ రిలేటెడ్ లెటర్ ఉంటుంది. మనకు ఆ యూనివర్సిటీ నుంచి ఆ లెటర్ కూడా అప్లోడ్ చేయని సందర్భంలో మనం క్వరీ రేజ్ చేస్తాం. జెండర్ ఆఫ్ ద ఇన్సూర్డ్ పర్సన్, అలాగే ప్యాన్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రపోజర్, అలాగే అఫీషియల్ వ్యాలిడ్ డాక్యుమెంట్, ఆధార్ రిలేటెడ్, ఆధార్ మాస్క్ చేయనప్పుడు, అలా QR కోడ్ మాస్క్ చేయనప్పుడు మనం ఈ క్వరీ అనేది రేజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ రిలేటెడ్, మన ప్రపోజల్ ఫామ్లో ఏవైతే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇచ్చారో అవి మనం డేటా ఎంట్రీలో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ డిలీషన్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద మెడికల్ రికార్డ్స్. మనకి ఈ డిలీషన్ రీప్లేస్మెంట్ అనేది మనం ప్రాపర్గా చెక్ చేసుకొని ఈ ఎండార్స్మెంట్ అనేది మనం క్వరీకి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపోజల్ ఫామ్ రిలేటెడ్ క్వరీస్, ఈమెయిల్ ID ఆఫ్ ద ప్రపోజర్. ఇవి కాకుండా కూడా అదర్ రీజన్స్ అవి కూడా ఉంటే అదర్ రీజన్స్ కింద మనం QC జోనల్ నుంచి మనం జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.